చాలా మట్టుకు చెప్తున్నారు. అంటే మీలాంటి వాళ్ళు కూడా ప్రధానంగా అక్కడ ఖనిజ సంపద ఉంది కాబట్టే, అక్కడ వనరులు పుష్కలంగా సహజ వనరులు ఉన్నాయి కాబట్టే, వాటిని దోచిపెట్టి బడా కంపెనీలకు లేదా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడం కోసమే ఈ యుద్ధం జరుగుతా ఉంది అనేది. కానీ వాళ్ళు చెప్తున్న మాట ఏందనంటే, మేము చేసేది ఇల్లీగల్‌గా ఉన్నటువంటి ఆ యొక్క బ్యాన్ చేసిన సంస్థ, మావోయిస్ట్ సంస్థ ఏదైతే ఉందో, దాన్ని నిర్మూలించి వాళ్ళ ఆయుధాలను విడిచిపెట్టిన తర్వాత వాళ్ళ అభివృద్ధి కోసం మేము పాటుపడతాము. లీగల్ ఇల్లీగల్ ఏం చెప్పండి, లీగల్ అంటే అసలు సార్ దీంట్లో ఒక ప్రశ్న సార్, అసలు వాస్తవంగా అడవులలో ఉన్నటువంటి సంపద, సహజ వనరులు ఏమున్నాయి? వాటిని కేంద్ర ప్రభుత్వం మీ అభిప్రాయం ప్రకారం ఏ విధంగా దోచిపెట్టాలని చూస్తా ఉన్నదని అంటే మీరు ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ ఇంటర్వ్యూ చూడండి, ఎకనామిక్ టైమ్స్ స్పష్టంగా చెప్పాడు, మేము ఈ వనరులను, ఖనిజ వనరులని కార్పొరేట్లకు అప్పచెప్పాలి. కార్పొరేట్ లో అభివృద్ధికి మేము రమ్మని ఉంటే అడ్డు వచ్చేవాళ్ళు చెట్లైనా మనుషులైనా తీసేస్తాం. ఎవరు ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ ఇంటర్వ్యూ చెప్తున్నాం. మేము ఇంకేం కావాలి మీకు ఎవిడెన్స్? మేము అక్కడ పోయి అభివృద్ధి చేస్తున్నాం, అది కాదు మేము కార్పొరేట్లకు ఇస్తాం అంటున్నాం. ఎన్ఎండిసిని బొమ్మనండి, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బొమ్మనండి, అది ప్రభుత్వ సంస్థ, అది ఇట్లా దోపిడీ చేయదు. ప్రభుత్వ సంస్థ కాబట్టి కొంతకాలం కొంత బాధ్యత ఉంటుంది. ఇవాళ మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ ను మూసేసి అక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వాడికి పర్మిషన్ ఇచ్చారు. ఇదేం అభివృద్ధి అండి? వేల మంది పనిచేస్తున్నారు పాపం స్టీల్ ప్లాంట్ లో. మీరు స్టీల్ ప్లాంట్ పోసే ఎందుకు మూసేయాలి దాన్ని? 22,000 ఎకరాల భూమి ఉంది వాళ్ళకి. అంటే ఒక పెద్ద ఫ్యాక్టరీ, మన నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ఆజంజాయి మిల్స్ ఎందుకు మూతపడ్డాయి? పాపం ఎంతో మంది పని చేసుకునేవాళ్ళు. మేము వరంగల్ ఆజంజాయి మిల్స్ అంటే మొత్తం వరంగల్ కల్చర్ అంతా దాని చుట్టూ తిరిగేది. ఎందుకు వాళ్ళు ఆజంజాయి మిల్స్ మూలబెట్టది? వాళ్ళ మా వర్కర్స్ కు ఇల్లు లేక వాళ్ళు ఇప్పుడు తిరుగుతూ ఉన్నారు. ప్రభుత్వం మాకు ఇళ్ళ కొరకు స్థలం ఇవ్వండి. దానికి మేము ముఖ్యమంత్రి గారితో చెప్తున్నాం, మేము ప్రభుత్వంతో చెప్తున్నాం. ఇది పౌర హక్కులు చేసే పని. మీరేమంటున్నారు? ఎంతకాలంగా వీళ్ళు వైలెన్స్ సపోర్ట్ చేస్తారు. వీళ్ళు అదే మేము ఒక్క పని చేయలేదు, మేము పౌర హక్కుల సంఘం చేసిన పని విద్య కొరకు పోరాడుతున్నాం. నేను విద్యా పరిరక్షణ కమిటీలో ఉన్నాను. మేము తెలంగాణ కొరకు పోరాటం చేసాం. అంటే ఇది మా వాదన ఎట్లా ఉండాలంటే, నా దృష్టిలో సమాజంలో శాంతి కావాలంటే, సమాజంలో ఉండేటువంటి అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వామ్యం, ఒక మానవీయమైన సమాజ నిర్మాణం జరగాలి. ఇవాళ మనం ఒక అమానవీయమైన సమాజం ఉన్నామో దాని ఫలితం ఏదైతుందో, ఇవాళ మీరు ఛత్తీస్గఢ్ లో చేస్తున్న పని కానీ ఇంకెక్కడైనా కానీ రాజ్యమే ఒకవేళ లాంటి స్వభావాన్ని కలిగి ఉంటే దాని ప్రభావం ఎక్కడి దాకా వచ్చిందంటే, తల్లి పిల్లలు చంపుతున్నారు, భర్త భార్యను చంపి 17 ముక్కలు నరికాడు. చరిత్ర ఎప్పుడు జరగలేదు. ఎందుకింత సమాజం హింసలో పడ్డది? ఎందుకింత అమానవీయంగా సమాజం మారింది? ఈ సమాజాన్ని మార్చాలి కదా. ఏ పద్ధతిలో మార్చాలంటే రాజ్యమే మార్చాలని రాజ్యాంగం రాస్తున్నారు. రాజ్యం పని చేసేవాళ్ళు ఈ పని చేస్తున్నారు. సంపద కొందరు చేతిలో పెట్టడం, ఎవరిని అడ్డం వస్తామని నక్సలాండము, మేము ఎలిమినేట్ చేస్తున్నాము. వాతావరణం అంతా ప్రపంచవ్యాప్తంగా దెబ్బతిన చర్చ జరుగుతుంటే మీరు 2 లక్షల చెట్లను ఇప్పుడు కూలగొట్టబోతున్నారు ఛత్తీస్గఢ్ లో. 2 లక్షల చెట్లు పోతే అసలు వాతావరణానికి ఎంత ప్రమాదం. వాళ్ళు మహారాష్ట్రలో 1,20,000 చెట్లు. ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ దీనికి అప్రూవల్ ఇచ్చింది. 3,04,00,000 చెట్లు మనం కొట్టేసి అక్కడ వనరులు తీసుకోవాలి, మనం ఖనిజాలు తీసుకోవాలంటే రేపు వాతావరణం పెరిగి మనం బతికే పరిస్థితి కూడా లేకుండా పోతే అప్పుడు ఏ ఉద్యమం రాజ్యం ఏం చేసినట్లు, రాజ్యం ఏమి ఎలిమినేట్ చేసి ఏం సాధించినట్టు. కనుక నేను అనుకున్నట్టే రాజ్యము తాను పెట్టుకున్న రాజ్యాంగమైనటువంటి ఏవైతే పాత్ర ఉందో సమాజాన్ని మార్చాలి అని రాజ్యాంగంలో రాసి పెట్టుకున్నారు. అందుకనే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. దాని ప్రకారం మీరు నడుచుకుంటున్నారా? అందరికి విద్య ఇవ్వగలిగారా? నాణ్యమైన విద్య ఇవ్వగలిగారా? ఇవన్నీ సమస్యలు వస్తాయి. కనుక ఎక్కడికక్కడ ఏవో రకాల ఉద్యమాలు జరుగుతుంటాయి. ఇది చాలా ఎక్స్ట్రీమిస్ట్ ఉద్యమం కావచ్చు, కానీ ఫార్మర్స్ ఉద్యమాలు చేశారు కదా. దానికి ప్రభుత్వం ఎంతకాలంగా దాన్ని రెసిస్ట్ చేశారు? ఏం చేశారు చెప్పండి? ఫార్మరు నా బతకడం లేదు, నాకు సరైన 3 లక్షల మంది ఫార్మర్స్ ఆత్మహత్య చేసుకున్నారు. దానికి మనం చెప్పే జవాబు వాళ్ళని శాంతియుతంగానే ఉన్నారు పాపం. వాళ్ళు పోరాడే బదులు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే కాంటెక్స్ట్ లేకుండా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మాట్లాడి, అంటే ఇది అట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది, ఎలిమినేట్ చేస్తున్నారు. ఇప్పుడు చేయొచ్చు. 30 ఆయన పెట్టుకున్న డేట్ ప్రకారం లెట్స్ సే మావోయిస్ట్ ఉద్యమం అయిపోతుంది. తర్వాత మీరు కంజాలు తోడకపోతారు. పీస్ఫుల్ గా ఆదివాసులకు కూర్చొని మా పొద్దు అని కూర్చుంటారు. మీరు వాళ్ళని గౌరవిస్తారా? కార్పొరేట్ వాళ్ళు చెప్తారా ఆదివాసులు వద్దంటున్నారండి, మేము ఏం చేయాలి?
లేదా వాళ్ళని కూడా ఎలిమినేట్ చేస్తారా? అంటే పీస్ఫుల్, ఇప్పుడు వాయిలెంట్ కాబట్టి మీరు వాయిలెన్స్ అంటున్నారు, పీస్ఫుల్ రెసిస్టెన్స్ సంగతి ఏమి? జవహర్లాల్ నెహ్రూ సైడ్ ఏదో స్ట్రైక్ చేసినట్టు ఐడియాలజికల్. జవహర్లాల్ నెహ్రూ ఎవరైనా ఆర్మీ ఆయుధాలు పట్టుకున్నాడా? యూనివర్సిటీ మొత్తం ఒప్పిలో నెత్తుకుపోయి ఇప్పటిదాకా పట్టాలేదు. మీరు మొదటి నుంచి కమ్యూనిస్టు భావజాలం కలిగినటువంటి వ్యక్తులు కూడా, లేదా మావోయిస్టు భావజాలం కలిగి, ప్రధానంగా ఈ దేశంలో ప్రజాస్వామికంగా రాజ్యాంగబద్ధంగా ఈ రాజ్యాన్ని ఏలుతున్నటువంటి బీజేపీ పార్టీని ఐడియాలజికల్గా, సిద్ధాంతపరంగా, విధానాల పరంగా తీవ్రమైన వ్యతిరేకాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. కారణం ఏంటి? ఈ దేశంలో బీజేపీ కూడా రాజ్యాంగానికి లోబడే ఒక పార్టీగా ఎస్టాబ్లిష్ అయి ఈ దేశంలో రాజ్యాధికారం సాధించి ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నది. మీకు బీజేపీ పైన, వాళ్ళ సిద్ధాంతాల పైన ఉండేటువంటి ఆక్షేపణ? పార్టీ మీద కాదు, పార్టీ వాళ్ళు గెలిచారు, వాళ్ళు అధికారం ఉన్నారు, వాళ్ళకి ప్రజలు అధికారం ఇచ్చారు, దాని కాదని లేదు. కానీ బీజేపీనే ప్రత్యేకంగా ఎందుకు విమర్శిస్తున్నామంటే, గోవాలో ఒక 10 ఏళ్ల క్రితం బీజేపీకి సంబంధించిన సంస్థలని కూర్చొని వాళ్ళు 3 రోజులు సెమినార్ పెట్టి, మొదటి రోజు వాళ్ళని ఈ రాజ్యాంగాన్ని తిరస్కరిస్తున్నాం, రెండో రోజు ప్రజాస్వామ్యాన్ని తిరస్కరిస్తున్నాం, 3 రోజులు మేము మను ఆధారంగా వచ్చే రాజ్యాంగాన్ని కోరుకుంటున్నాం. ఏమంటారు మీరు? దాన్ని విమర్శించాలా వద్దా? ఆర్ఎస్ఎస్ గోల్వాల్కర్ గారు రాసిన దాంట్లో ఆయన ఏమన్నాడు, మైనార్టీస్ అంతా ఎలిమినేట్ చేస్తాం, కమ్యూనిస్టు దేశద్రోహం ఆయన ఇప్పుడు 1930లోనే రాశాడు. ఈ రాజ్యాంగం అడాప్ట్ చేస్తూనే ఈ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నామని ఆర్ఎస్ఎస్ వాళ్ళు అన్నారు కదా. ఈ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ రాజ్యాంగం మన రాజ్యాంగం కాదన్నారు. నేషనల్ ఫ్లాగ్ ని పెట్టలేదు, జాతీయ జెండాను ఒప్పుకోలేదు, జాతీయ గీతాన్ని ఒప్పుకోలేదు. అయినా వాళ్ళకు ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి వాళ్ళు ఎదిగారు, ప్రజాస్వామ్యంలో వాళ్ళకి స్పేస్ ఇచ్చారు, ప్రజాస్వామ్యంలో వాళ్ళ భావజాలను చెప్పుకొని ఇచ్చారు. వాళ్ళు ఇవాళ 100 సంవత్సరాలతో అధికారానికి వచ్చారు. మిగతా వాళ్ళకు కూడా స్పేస్ ఉండాలి కదా. వాళ్ళు ఏ స్పేస్ అయితే అనుభవించారో ఆ స్పేస్ మిగతా వాళ్ళకు కూడా ఉండాలి కదా, వాళ్ళ భావజాలు చెప్పుకోవడం కానీ, వాళ్ళ పాలిటిక్స్ చెప్పుకోవడం కానీ. కనుక మీరు రాజ్యాంగం గెలిచాము, రాజ్యాంగం ప్రకారం గెలిచామంటే రాజ్యాంగం ప్రకారం గెలిచారు, కానీ భావజాలంలో ఈ రాజ్యాంగం మన రాజ్యాంగం కాదంటున్నారు. కనుక మేము దాన్ని విమర్శిస్తున్నాం. ఈ రాజ్యాంగం కాదంటే మీరు రాజ్యాంగం రక్షించుకోవాల్సిన పోయిన ఎన్నికలు అందరం కలిసి రాజ్యాంగం అధికారికంగా ఎక్కడ ప్రకటించాలి కదా. వాళ్ళు అధికారం చెప్తున్నారు, ఇది పేపర్లు వచ్చిన వాడు చెప్తున్నాను. హిందూ పత్రికలో 3 రోజులు రిపోర్ట్ చేశారు. మేము రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళు స్పష్టంగా చెప్పారు. వాళ్ళు స్పష్టంగా రాజ్యాంగం వచ్చిన రోజే ఇది మన రాజ్యాంగం కాదు, ఇది అంత ముక్కలు అక్కడి నుంచి ఇక్కడ తెలిసి కలిపారు, ఇది వెస్టర్న్ ఐడియాలజీ, ఇది భావజాలం అంతా పాశ్చాత్యం, ఇది దేశానికి సంబంధించిన ఐడియాలజీ కాదన్నారు కదా. కనుక ఇక్కడ భావజాలాన్ని వచ్చినప్పుడు రాజకీయ పార్టీ అది గెలుస్తుంటది, ఓడిపోతుంటుంది. కానీ ఎవరైనా వాళ్ళు వచ్చి మేము ఈ రాజ్యాంగాన్ని ఒప్పుకోము అని అన్నారు అనుకోండి, రాజ్యాంగాన్ని ఒప్పుకోను అంటే రాజ్యాంగాన్ని ఎందుకు ఒప్పుకోరు అనేటువంటి పరిస్థితి. రాజ్యాంగాన్ని ఒప్పుకోమని మళ్ళీ రాజ్యాంగాన్ని ఉపయోగించి అధికారంలోకి వచ్చి మనం రాజ్యాంగాన్ని అంగీకరించమంటే అది ఎట్లా సాధ్యమైతే? ప్రధానమంత్రి మోడీ భావజాలం అనేది అవుతుందో ఆ భావజాలంలో ప్రజలు పేదవాళ్ళు ఒక్కనే సార్. అంటే మావోయిస్టు పార్టీగా గత 50 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నది. మావోయిస్టు పార్టీ ఏం సాధించి పెట్టింది ఈ సామాన్య ప్రజలకు అంటే ఏం చెప్తారు? మీరు కరీంనగర్ ప్రజలను వెళ్ళి అడగండి. కరీంనగర్ ప్రజలను వెళ్ళి అడిగి వాళ్ళు ఏం సాధించారంటే వాళ్ళు చెప్తారు ఏం సాధించారు. మీ మాటల్లో ఈ ఉద్యమం రాకముందు అక్కడ భూస్వామి ఆయన గుర్రం మీద పోతే గుర్రం ముందు పరిగెత్తాలి. కొందరు రక్తం కక్కుని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఒక చిన్నమెట్పల్లి విలేజ్ వెళ్ళి మీరు ఇంటర్వ్యూ చేయండి. చిన్నమెట్పల్లిలో ల్యాండ్ లార్డ్ ఒక టీచర్ భార్యను తీసుకెళ్ళి తాను ఆమె రేప్ చేశాడు. రేప్ చేస్తే టీచర్ పాపం ఆయన ఎక్కడో కరీంనగర్ పోయి వచ్చాడు, పోయి ల్యాండ్ లార్డ్ పోయి నా భార్యను నాకు ఇవ్వండి, లేదు ఉంచుకుంటాను అంటే మీ 2 పిల్లలు ఉన్నారు, ఏం నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే ఒక టీచరు తను వచ్చి ప్రశ్నించడం, ప్రజలు మీరు కొత్త నమ్మకం వస్తుంది, ప్రశ్నించే తత్వం వస్తుందని అతను బయటకు నెడితే ఉద్యమంలో పోయాడు. 25,000 మంది వెళ్ళి ఆ ల్యాండ్ లార్డ్ మీద దాడి చేశారు. మరి ఆ టీచర్ ఎక్కడ పోవాలి? పోలీసు వాడు దగ్గర పోయేటట్లేదు. మినిస్టర్ కూడా ల్యాండ్ లార్డ్ ముందర సిగరెట్ తాగితే కోప్పడ్డారు జనం. ఆ భూస్వామ్య దాని నుంచి అందరూ వాళ్ళ హైదరాబాద్కు పాలు వచ్చిన తర్వాత మేము వెళ్ళి అక్కడ స్టడీ చేయడానికి పోతే ఆ పట్వారి, ఊరు పట్వారి, ఆయన నక్సలైట్ కాదు, మన ఆయన ఊళ్ళో పట్వారిని నేను అడిగాను,
అంటే ఎట్లా పరిస్థితి అంటే చాలా ఇప్పుడు గాలి పీల్చుకుంటున్నాము, నాకు కూడా కరీంనగర్ పోతున్నా, పెద్ద లిస్ట్ ఇచ్చేవాడు ఎందుకు కొనుక్కొని రావాలి అంటే మళ్ళీ వాళ్ళు ఒకవేళ ల్యాండ్ లార్డ్స్ తిరిగి వస్తే ఎట్లా ఉంటుందంటే పత్వారి భార్య టీ చేస్తున్నది, భయపడ్డది, మళ్ళీ వస్తారంటారు వాళ్ళు అంటే అన్నాడు లే విషయం తీసేసిన పాము కాబట్టి ఇప్పుడంతా మనం భయపడాల్సిన అవసరం లేదు. అంటే 1948లో ఎందుకో ఉద్యోగం వచ్చింది, 44లో ఆర్మీ స్ట్రగుల్ ఎందుకు వచ్చింది అంటాడు. ఎందుకు అసలు ఆ రోజుల్లో ఆర్మీ స్ట్రగుల్ రావాలి. అప్పుడు జరిగిన పెళ్ళి అయితే మొదటి రోజు భూస్వామి ఇంటికి పంపాలి, ఇదేమని ఎంత అమానవమైన సమాజం. ఇవాళ అవన్నీ పోయినాయి కదా, వీళ్ళు చేయబట్టే కావచ్చు, ప్రజల పోరాటాలతో అలా కావచ్చు, ఏ కారణం అయితే అయింది ఇవాళ ప్రజలు కొంత కాకుండా కొంత గౌరవంగా బ్రతకగలుగుతున్నారు. కనుక ఉద్యమము వచ్చేటువంటి సందర్భంలో పిల్లలు 1,00,000 మంది పిల్లలు ఎప్పుడు అన్ఎంప్లాయిడ్ ఉన్నారు, వాళ్ళే ఉద్యోగం లేదు. మరి ఆ అన్ఎంప్లాయ్ ఏం చేస్తాం, ఒక అగ్నిపర్వతం మీద కూర్చున్నాం మనం, పిల్లలంతా ఎక్కడ పోవాలి, పాపం ఎక్కడెక్కడో ఉంటున్నారు, ఎవరు ఇంట్లో పోతున్నారు, ఎక్కడో హాస్టల్ పోయి ఉంటున్నారు, వాళ్ళు ఊరు పోయేటట్లేదు, చదువుకున్నారు. అంటే సమాజంలో ఉండేటువంటి సమస్యల మూల కారణాలు. ఇవాళ కూడా భారతీయ జనతా పార్టీకి మనం ఇచ్చే సలహా ఏమిటంటే, మీరు ఈ ఉద్యమాన్ని అణచివేయచ్చు, తర్వాత అణచివేయడానికి శక్తి మీకు ఉండొచ్చు, కానీ ఈ ఉద్యమాలు రావడానికి మూల కారణం అందుకని మేము శాంతి చర్చల ప్రతిపాదన చేశాం. శాంతి చర్చల్లో మేమేమన్నామంటే వాళ్ళని పిలిచి అసలు ఈ ఉద్యమం ఎందుకున్నది, దీని కారణాలు అడగండి, ఏం కావాలి ఇవ్వండి అని అడగండి.